హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. నేను ఇవాళ అయితే సొద్ద రొట్టె ఎలా చేయాలో మీకైతే చూపిస్తానండి. అమ్మ ఎలా చేసింది, దాన్ని ఎలా కలిపింది, ఇదంతా ఎలా కాల్చింది, ఇదంతా నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను ఒట్టి తునకల కూరలో సొద్ద రొట్టె అయితే చేయించుకున్నానని చెప్పాను కదండి. చాలా బాగుంటుంది ఈ సొద్ద రొట్టె, ఆ కర్రీకి సూపర్ కాంబినేషన్ అనమాట. ఇక్కడైతే నేను సొద్ద పిండి తీసుకున్నానండి. సజ్జల పిండి తీసుకొని ఆడించి ఒక బరగ్గా ఉండాలండి పిండి, మరి మెత్తగా ఉన్న బాగోదు, కొంచెం బరగ్గా ఉన్న పిండి తీసుకొని అందులో నేను గోరువెచ్చని నీళ్ళతో కలుపుతున్నాను. ఇది ఎట్లా ఉండాలంటే మంచి ముద్దలాగా అయిపోవాలండి. మనం చపాతీ పిండి కలుపుతాం కదా, అట్లా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇందులోనే కొంచెం సాల్ట్ వేయండి. అమ్మ ఏం చేస్తుందంటే పిండి పట్టిస్తుంది, పట్టించినప్పుడు కొంచెం సాల్ట్ కలిపి పెడుతుందండి పురుగులు పట్టకుండా. సో ఇక్కడైతే అమ్మ మంచిగా కలుపుతూ ఉంది. ఇట్లా మొత్తం పిండి అంతా ఒక ముద్ద కింద అయ్యేంత వరకు కలపాలండి. చూసారు కదా, ఇట్లా ఒక ముద్ద కింద అయ్యేంత వరకు కలిపి ఒక క్లాత్ వేసి బాగా మసాజ్ చేస్తున్నట్టు చేయండి. అప్పుడు మనకి రొట్టె కూడా విరిగిపోకుండా మంచిగా వస్తుంది. అదే మీరు చల్లనీళ్ళతో కలిపారనుకోండి రొట్టె విరిగిపోతుందండి. ఖచ్చితంగా గోరువెచ్చని నీళ్ళతో, చిన్న చిన్న టిప్స్ ఇవేనండి. గోరువెచ్చని నీళ్ళతో కలిపి పక్కనైతే పెట్టేద్దాము. ఒక క్లాత్ పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఒక 5 minutes. అంటే మనము పెన్నము పొయ్యి అన్నీ రెడీ చేసుకునే లోపల అది కూడా కొంచెం నాన్నట్టు అవుతుంది. ఇక్కడైతే ఒక తడి క్లాత్ తీసుకొని ఆ తడి క్లాత్ మీద కొంచెం కింద అడుగున కొంచెం పిండి వేయాలండి. అంటే అది జారిపోకుండా ఉన్నట్టు. ఇట్లా ఆ కలిపిన సొద్ద పిండిని తీసుకొని ఇట్లా మనం చేతులతో కొట్టినట్టుగా చేయాలండి. తడతా ఉండాలి దాన్ని. అలా తట్టినప్పుడు ఇట్లా మనకి ఒక చపాతీలాగా తయారవుతుంది. అది ఒక రొట్టెలాగా రౌండ్గా తయారవుతుంది. దాన్ని వేడివేడి పెనం మీద ఫస్ట్ నీళ్లు జల్లుకొని దాని మీద వేయాలండి. ఇట్లా అన్ని రొట్టెలు అయితే ప్రాసెస్ ఇంతే అండి. అన్నీ ఇట్లా మనం చేత్తో తడుతూ చేయాలండి. జాగ్రత్తగా చేయాలి, విరిగిపోకుండా. కింద ఒక బండ సహాయంతో అమ్మ అయితే చేస్తుందండి. కింద బండ పెట్టుకొని దాని మీద ఒక తడి క్లాత్ వేసి చేస్తుంది. మధ్య మధ్యలో రొట్టెని తిప్పుతూ ఉండండి. పొయ్యి మీద కాబట్టి నిమిషాల్లో అయిపోయాయండి అన్ని రొట్టెలు. అమ్మ చకచక చేసేసింది. పక్కన ఏమైనా సౌండ్స్ ఉంటే, మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే ఇగ్నోర్ చేసేయండి. ఇదిగోండి ఇట్లా అన్ని రొట్టెలన్నీ ఇలా మనము తడుతూ ఉండాలి చేత్తో. మధ్య మధ్యలో పిండి జల్లుతూ పైన అట్లా చేయాలండి. అట్లా చేయటం వల్ల రొట్టె కూడా బాగా కాలుతుంది, క్రిస్పీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మెత్తగా కూడా ఉంటుందండి. అసలు ఒట్టి తునకల కూరలో ఈ సొద్ద రొట్టెతో తింటుంటే అబ్బా అమోఘం అండి, అంత రుచిగా ఉంది. నేను ఎలా తినాలో కూడా చూపిస్తానండి. ఈ సొద్ద రొట్టెకైతే ఒక టెక్నిక్ అయితే ఉందండి, చాలా బాగుంటుంది. ఆ రొట్టెని ఇలానే తినాలి అని నేను మా గ్రాండ్ పేరెంట్స్ నుండి అయితే నేర్చుకున్నాను. మరి ఈ విషయం ఎంతమందికి అయితే తెలుసో తెలియదో నాకైతే తెలియదండి. ఈ సొద్ద రొట్టెని తినే పద్ధతి కూడా ఒకటైతే ఉంటుందండి. మరి అది ఎంతమందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు. నేనైతే మన నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఖచ్చితంగా. ఇలా మధ్య మధ్యలో ఆ పెనాన్ని గీరుతూ ఒక పొడి బట్టతో మొత్తం శుభ్రం చేసుకోవాలండి. ఎందుకంటే పిండి అంతా కాలి ఇట్లా అడిగంటినట్టు ఉంటుంది కదా, అదంతా తీసుకొని మనం శుభ్రంగా ఒక క్లాత్తో క్లీన్ చేసుకొని నీళ్ళు జల్లి ఈ రొట్టెని అప్పుడు దాని మీద వేయాలండి. ఇట్లా అన్ని రొట్టెలన్నిటికీ ఇట్లానే ప్రాసెస్ అండి. ఇదైతే ఫైనల్ లాస్ట్ రొట్టె అమ్మ వేస్తుంది. చూసారా ఎంత బాగా వేసిందో. అది ప్రాక్టీస్తోనే వస్తుందండి, మనందరం వేయలేము, విరిగిపోతుంది రొట్టె. నేనైతే కొంచెం అయితే నేర్చుకున్నానండి అమ్మ నుండి ఎలా చేయాలో. కాకపోతే తట్టేటప్పుడు చేయి నొప్పి వస్తుందండి కొంచెం. వాళ్ళంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎన్ని రొట్టెలన్నా చేయగలరండి. అక్కడైతే మన రొట్టెలన్నీ అయిపోయి ఇక్కడ టేస్టింగ్ టైం అండి. నేనైతే టేస్ట్ చేశాను, సూపర్గా కుదిరాయి. ఇదిగోండి ఎన్ని రొట్టెలు చేసిందో అమ్మ. మీరు ఖచ్చితంగా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ ఒట్టి తునకల కూర కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మన ఛానల్లో అప్లోడ్ అయితే చేసాను. ఈ కర్రీ ఎలా చేయాలో చూసి ట్రై చేయండి. తప్పకుండా ఆదరించండి. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా.